ఆసిలేషన్ చదువుతున్న ప్రతి స్టూడెంట్స్కి వీడియో చూస్తే మీకు ఒక చిన్న క్లారిటీ వస్తుంది. ఇక్కడ మనం ఎప్పుడైనా సరే డిస్టెన్స్ను డిస్ప్లేస్మెంట్ని ఎప్పుడు సేమ్గా ట్రీట్ చేయొద్దు. దిస్ బోత్ ఆర్ వెరీ డిఫరెంట్ క్వాంటిటీస్. ఐ విల్ టెల్ యూ వెరీ డీటెయిల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ పాయింట్ నుంచి కంప్లీట్ 1 రొటేషన్ చేస్తుందంటే పార్టికల్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళాలి, యాజ్ వెల్ ఇంకొక ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మళ్ళీ మీన్కి వస్తేనే దీన్ని ఒక 1 ఆసిలేషన్ అంటాం. సో డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కేర్ఫుల్, ఇట్ ఈస్ ఎ స్కేలార్ క్వాంటిటీ. దాని టోటల్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎక్స్ట్రీమ్ పాయింట్ నుంచి కౌంట్ చేసేటప్పుడు మీ ఇష్టం, లేదా మీన్ నుంచి కౌంట్ చేసినా మీ ఇష్టం. మీన్ నుంచి కౌంట్ చేస్తే ఇప్పుడు పార్టికల్ ఆసిలేట్ అయింది అనుకోండి, సమ్ ఫోర్స్ ఇవ్వడం వల్ల కంప్లీట్గా మనం డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి 1 రొటేషన్ కంటే. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 1 ఆంప్లిట్యూడ్ అండ్ సెకండ్ ఆంప్లిట్యూడ్, థర్డ్ ఆంప్లిట్యూడ్ అండ్ ఫోర్త్ ఆంప్లిట్యూడ్. 4a అంటే టోటల్గా 4a డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంటుంది. వాట్ అబౌట్ డిస్ప్లేస్మెంట్? డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ. కంపల్సరీ పార్టికల్ యొక్క డిస్ప్లేస్మెంట్ 1 రొటేషన్కి 0 ఉంటుంది. అంటే పార్టికల్ ఇలా ఆసిలేట్ చేసినప్పుడు కంప్లీట్గా 1 రొటేషన్ చేసేసరికి ఇట్ బికమ్స్ యాజ్ ఎ ఇనిషియల్ పొజిషన్ 1 రొటేషన్కి. సో ఇనిషియల్ పొజిషన్లో నో డిస్ప్లేస్మెంట్, 0 డిస్ప్లేస్మెంట్, 0 ఆంప్లిట్యూడ్, దేర్ఫోర్ మనకి డిస్ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. అండ్ యాజ్ వెల్ సిమిలర్లీ స్పీడ్ కూడా అంతే. స్పీడ్ ఉంటుంది ఆసిలేషన్లో, సింపుల్ హార్మోనిక్ మోషన్లో, బట్ velocity 0 because displacement by time. And as well we'll discuss about energies also. Energies will varies in a different position. మనం స్వింగ్ ఆసిలేట్ చేసినట్టే మీన్ పొజిషన్ దగ్గర ఉన్నప్పుడు పార్టికల్కి వెలాసిటీస్ ఎలా ఉంటాయి, ఎక్స్ట్రీమ్ పొజిషన్లో ఉన్నట్టు. మీరు థింక్ చేయండి ఒకసారి, ఎక్కడ వెలాసిటీస్ మ్యాక్సిమం ఉండొచ్చు. 100% మీరు ఎక్స్ట్రీమ్ పాయింట్ అని అనుకుంటారు, దట్స్ మిస్టేక్. 100% పార్టికల్కి మీన్ పొజిషన్కి వచ్చేసరికి హై వెలాసిటీ ఉంటుంది, అండ్ ఎక్స్ట్రీమ్ పాయింట్కి వెళ్ళేసరికి వెలాసిటీ మినిమం అవుతూ కంటిన్యూగా వెలాసిటీ మినిమం అయిపోతుంది. వెన్ వెలాసిటీ మినిమం, కైనెటిక్ energy also minimum, and when velocity is a maximum at mean position, that kinetic energy also maximum. And continuously when kinetic energy is decreasing by moving of extreme position, simultaneously potential energy also increases. Okay, these are energy variation points. At mean point it has a maximum kinetic energy and minimum potential energy, and at extreme point it is a maximum potential energy and minimum kinetic